తాగబాకండి, దాంతో చచ్చిపోతారు, జబ్బులు వస్తాయి ఇవన్నీ చెప్తా. మా హాస్పిటల్ అయితే తక్కువగా చేస్తుంటాం కానీ 35-40 వేలకి, మిగతా చోట్ల లక్షలుగా లక్షలు అవుతాయి అని చెప్పారు. రోజుకి మేము దాదాపుగా 500 మందికి చేస్తాం ఆపరేషన్స్ అన్నారు. హాస్పిటల్ ఏమో 50 బెడ్ల హాస్పిటల్. అది 50 బెడ్ల హాస్పిటల్ రోజుకి 500 మంది అట్ట చేస్తారు. నాకు అనుమానం వచ్చింది. ఆ మొక్క తీసుకెళ్ళి కలెక్టర్ని అడిగా, అసలు అట్టెట్ట చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఎమ్మెల్యేలన్నా లెటర్ పెట్టాలి, నేనన్నా సంతకం పెట్టాలా, నేను మొత్తం ఏడాది గెలిపితే 10-15 పెట్టాను, ఒకవేళ ఎమ్మెల్యేలు పెట్టినా 50 పెడతారు, 100 పెడతారు, కానీ రోజుకి 500, 1000 ఎట్ట చేస్తారు అన్నారు ఆయన. నేనేం రాయలే, భారీగా కుంభకోణం లంబకోణం అని కూడా ఏం రాయలే. ఏంటి ఈ సందేహం అని రాశా, సింపుల్. ఈయనేమో 50 పడకల ఆసుపత్రిలో రోజుకి 500 చేస్తానంటున్నాడు, ఆయనేమో సంతకం పెట్టిందే తక్కువ అంటున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని పెట్టా అనమాట. సింపుల్ ఇది. తర్వాత ఆ వార్త రాత్రికి వచ్చింది, పొద్దున్నే కలెక్టర్ గారు ఫోన్ అనమాట. ఏం సాయి నువ్వు ఏదో అడిగావు, నేను ఏదో చెప్పాను, నాకేమో ఇప్పుడు దాని మీద విచారణ చేయమని వచ్చిందని. అప్పుడు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అట్లా సాధ్యం అవుద్దబ్బా అన్నారు. ఆయన హానెస్ట్ ఆఫీసర్. వెంటనే రాశారు పైకి, అయ్యో మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చారో లిస్ట్ పంపించండి, నేను అది చెక్ చేస్తానని.